పోలీస్ ఆమె చేతిలో ఉంది. ఇంకా చాలా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైతే సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, టిఎంసి వ్యక్తి, మమతా బెనర్జీకి దగ్గర ఆయన అంతకుముందు పార్టీలు కూడా పనిచేశారని చెప్తున్నారు. అంతకుముందు చాలా విధ్వంసకరమైన కార్యక్రమాలు చేశారు. ఎవరైతే డ్యూటీ డాక్టర్లు లేకపోతే అక్కడ వాళ్ళు నిరసన చేస్తుంటే టిఎంసి కార్యకర్తలు వచ్చి అక్కడ నిరసనని భగ్నం చేయటం, దాంతోపాటు ఏదైతే ఎవిడెన్స్ని పాడు చేసే 40 మంది లోపలికి వెళ్ళిపోయి, అంటే గవర్నమెంట్ ఉందా లేదా, ఆవిడ కదా సీఎం, పోలీస్ ఆమె చేతిలో ఉంటది అంటే శాంతి భద్రతల్ని కాపాడలేకుండా లేకపోతే ఏం చేయాలని ప్రయత్నం. మమతా బెనర్జీ ఎంత రౌడీది, నేను మాట్లాడుతున్నా గతంలో కూడా మాట్లాడిన రౌడీది అని, అది ఎంత రౌడీది అనడానికి చెప్పడానికి నిదర్శనం ఏంటో చెప్పనా. ఆమె బీజేపీని నిలవరించి ఉండొచ్చు, అంత మాత్రం రౌడీజాన్ని చెల్లదు. రెండోది, ఇక్కడ బీజేపీ వర్సెస్ తృణమూలుగా మేము చూసేవాళ్ళు వాళ్ళ నికృష్ట ఆలోచనకు వదిలేస్తున్నా. దీది అనేది మొదటి నుంచి రౌడీ పాలిటిక్స్ చేసింది. ఒకటి, ఆమెకి పౌర హక్కుల పట్ల గౌరవం ఉన్న మనిషి ఎప్పుడు కాదు. సింగూరు నందిగ్రాములు ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ డిస్ప్లేస్మెంట్ నిర్వాసితుల సమస్య వేస్తే చాలా మంది పాల్గొన్నారు, దాన్ని వాడుకోవాలనుకుంది. ఇక్కడ కనుక కాంగ్రెస్ పాలనలో ఉంటే బీజేపీ లేదా తెలుగుదేశం, జగన్ పార్టీ వీళ్ళు ఎట్లా వాడుకుంటారు, అదే రాజకీయ డ్రామాలు ఆడారు తప్ప అక్కడ ఎవరికి నిజాయితీ లేదు. అది పక్కన పడేస్తే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మూకదాడులు చేయవలసిన అవసరం ఏంటి? గవర్నమెంట్ మీది, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ మీ పాలనలో ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మూకదాడులు తృణమూల్ కాంగ్రెస్ చేసిందంటే వాళ్ళని ఏమనాలి? అంటే నీ గవర్నమెంట్ నిర్వాహకం మీద నువ్వు మూకదాడి చేస్తావా? హాస్పిటళ్లలో మూకదాడులు ఎప్పుడు చేసినా మేము ఖండించాం. ఇక్కడ ఎంఐఎం చేస్తే బీజేపీ మాట్లాడలేదు, మేము వెళ్ళి ఎంఐఎం తోటి కొట్లాడాం. ఎందుకు? నీలోఫర్ గాంధీ ఉస్మానియాలో పేషెంట్లు చనిపోతే పేరు పోసిన పెద్ద పత్రికలు రాస్తాయి, అక్కడ శవం గాంధీలో, శవం ఉస్మానియాలో. ఇంతకన్నా ఎక్కువ శవాలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉంటాయి. లక్షలు కట్టే వరకు శవాలు కూడా ఇవ్వకుండా శవాలకు వెంటిలేటర్ల మీద పెట్టి వైద్యం పేరుతో చేస్తే అక్కడ ఎవడు ధర్నా చేయడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో రెఫరల్ హాస్పిటల్స్ గాంధీ, నీలోఫర్, ఉస్మానియా, అక్కడ నీలోఫర్లో పిల్లలు చచ్చిపోతే ఎంఐఎం వాళ్ళు వచ్చి చిందులేస్తారు, విజయశాంతి వచ్చి ధర్నా చేస్తుంది. ఉదాహరణ గతంలో అప్పుడు మేము డాక్టర్ల వైపు నిలబడ్డాం. ఎందుకు? గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలోఫర్ కావచ్చు, పేదవాళ్ళు చేయి పట్టుకుని వైద్యం చేసే దేవాలయాలు ఇవి. అక్కడ అవకతవకలుంటే అక్కడ బడ్జెట్ పెంచమని అడుగుదాం, అక్కడ లోపాలుంటే ఆ లోపాలను సరిచేయాలి. అక్కడ ఏవైనా జరిగితే అన్యాయం కానీ అక్రమం కానీ వాటికి వ్యతిరేకంగా వాయిస్ చేద్దాం, కానీ ఆ హాస్పిటల్ని ఫెయిల్యూర్గా చూపించొద్దు అని స్టాండ్ తీసుకున్నాం. ప్రతి సందర్భంలో గవర్నమెంట్ డాక్టర్ల సమ్మెకు మేము మద్దతుగా నిలిచాం. ఇవాళ అక్కడ కూడా చూడండి, ఆ అమ్మాయి చనిపోతే నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళు అక్కడ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది. దాన్ని పక్కదోవ పట్టించడానికి మూక దాడులు చేసింది టిఎంసి. అంటే వాళ్ళ మీదే దాడులు జరుగుతాయి, వాళ్ళే చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళ మీదే దాడులు జరుగుతాయి. మీరు చూడండి, వాళ్ళు సమ్మె చేస్తే అంటే ఈమె వచ్చి సమ్మెలో నిలబడుతుంది, కానీ వాళ్ళు సమ్మె చేస్తే కొడతారు. ఇదేం పాలన? దీన్ని ఏమంటారు? రౌడీజం కాకపోతే ఏమంటారు? ఇది రూలింగా? ఇది పాలన? ఒక మహిళ జీవితాంతం రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి అంటే తన కెరియర్ అంతా పెట్టి చేసిన పాలన ఇట్లానేనా ఉండేది? అవినీతి ఒకటే, అవినీతి లేకపోవడం ఒకటే కాదు, ఆమె అవినీతి పర్రాలు కానంత మాత్రం కాదు. మోడీ, మమత వీళ్ళు వ్యక్తిగతంగా అవినీతి ఉందా లేదా కాదు, మీ పాలనలో అవినీతి ఉందా లేదా? మోడీ, అమిత్ షాల పాలనలో అవినీతి అన్ని విధాలా ఉంటది, కానీ మేము మాత్రం నిజాయితీ అని మాట్లాడితే అంతకన్నా హిపోక్రసీ, ఆత్మవంచన ఇంకోటి లేదు. ఇకపోతే మొత్తం హాస్పిటల్ చుట్టూ జరిగిన రాజకీయాలు అప్పటికప్పుడు రూములు కట్టడానికి బయలుదేరుతుంది. రూములు కడతారు ఏమన్నారు కదా, అంటే ఒక మనిషి బలయ్యాక నీకు రెస్ట్ రూములు కట్టడానికి అప్పుడేనా టైం? నువ్వు రెజల్యూషన్ చేసుకో, రెస్ట్ రూములు లేని కారణంగా ఈ అమ్మాయి బలైంది కాబట్టి త్వరలోనే రెస్ట్ రూములు కట్టాలని. ఆ 24 గంటల్లోనే రెస్ట్ రూములు కట్టే పేరుతోటి ఆ సాక్ష్యాధారాలు మాయం చేశారుగా, విధ్వంసం చేశారుగా. కాబట్టి టిఎంసి గూండాలకు అక్కడ పని ఏంటి? టిఎంసి గూండాలు చేసిన అరాచకం ఏంటి, విధ్వంసం ఏంటి, అక్కడ మాయం చేసిన సాక్ష్యాధారాలు ఏంటి, ఇవన్నీ కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వాళ్ళు సిబిఐకి ఇచ్చారు, సిబిఐ విచారణ జరగని, కానీ అది సరిపోదు. సిట్టింగ్ జడ్జి, బెంగాల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ దీదీ పాలన్ని, మమతా బెనర్జీ పోకళ్ళని ఏమాత్రం నమ్మే విధంగా లేవు. వాస్తవాలని మరుగున పెట్టి మభ్యపుర్చి అక్కడ తీవ్రమైన నేరం జరిగింది. గొంతు విప్పిన ఆ అమ్మాయిని
ఆ గొంతు నొక్కారు. కక్షతో చేశారు, ఒకళ్ళు కాదు. వాళ్ళ పెద్ద వీరోచిత కార్యం చేసినట్టు నేనే చేసుకోండి, నన్ను ఉరి తీయండి అంటున్నారంటే ఈ చెత్త కాదు. ఎన్నో ఏళ్ల క్రితం ధనంజయ ముఖర్జీ అని అదే బెంగాల్లో 12 ఏళ్ల పాపను అత్యాచారం చేసి చంపినందుకు, రేప్ చేసి చంపినందుకు 13 ఏళ్ళు ట్రయల్ జరిపి ఉరి శిక్ష వేసింది గవర్నమెంట్, కోర్టు. దాని మీద గవర్నమెంట్ ఒక ప్రకటన ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది, బెంగాల్ గవర్నమెంట్ కాదు. ఇది అంటే అది సిపిఎం పాలనలో ఆ కేసు ఫైల్ అయింది, విచారణ తేలింది, కోర్టు మరణశిక్ష వేసింది, అతను ఉరి తీశారు కూడా. ఆ ధనంజయ ముఖర్జీని ఉరి తీసిన రోజు భారత ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. ఈ ధనంజయ ముఖర్జీయో చటర్జీయో ఉండి ఒకటి పేరు ధనంజయ, ఇతని ఉరితీత అత్యాచార నేరస్తులకు హెచ్చరిక అని భారత ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. తెల్లారే భారతదేశంలో 90 అత్యాచారాలు జరిగినాయి. తర్వాత రోజే నెక్స్ట్ డేనే జరిగినాయి భారతదేశం అంతా, ఒక 90 అత్యాచారాలు. కాబట్టి ఉరి తీయాలని వాళ్ళ మమత మాట్లాడుతుంది. రేపు ఉరి తీసినా ఆశ్చర్యపడక్కర్లేదు, లేదా ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. దిశ కేసులో ఏ పోలీసుల నిర్లక్ష్యం వలన ఆ తల్లి అరగంట లోపల పోలీస్ స్టేషన్కి వెళ్తే, వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్తే ఆ పిల్ల అక్కడ మాట్లాడుతూ దొరికేది. ఆనాడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే దిశ ఆ రోజు ఇంకా మాట్లాడుతూ 12 వరకు మాట్లాడుతుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ 9:30కే పోయింది. వాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తే, ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు, శంషాబాద్ పొమ్మన్నారు ఆ రోజు. ఈమె మళ్ళా ఇంటికి వచ్చి పక్కోళ్ళని తీసుకుని, భర్త లేడు ఇంట్లో, చిన్నమ్మాయి డ్యూటీ చేస్తుంది కూతురు ఎయిర్పోర్ట్ లో, ఆమె ఎయిర్ ట్రాఫికింగ్ ఆఫీసర్. అప్పుడు ఆ పక్కోళ్ళని తీసుకుని వాళ్ళు కారు తీసి మళ్ళా ఎక్కి శంషాబాద్ వెళ్ళి వాడు తీరిగ్గా వచ్చి మాట్లాడే వరకు 2 అయింది. ఈ లోపల ఆ అమ్మాయి వాళ్ళ అత్యాచారానికి వచ్చకో బలైంది, ఏమైనా కావచ్చు. కానీ అమ్మ నాకు ఆకలిస్తుంది, నువ్వు ఆమ్లెట్ అని కాల్ చేసిన పిల్ల రాలేదంటే ఏమన్నా దారిలో యాక్సిడెంట్, తను స్కూటీ మీద వస్తుంది కదా, వస్తున్న పిల్ల ఎక్కడైనా పడిపోయిందేమో అని ఆమె పోలీస్ స్టేషన్ బయట వాళ్ళ గేటు బయట ఉన్న అవుట్ పోస్ట్ కి వెళ్తే వాడు ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు ఆ తల్లిని ఎక్కించుకుని, పదమ్మా నీ కూతుర్ని వెతుకుదాం, 0 FIR చేయొచ్చు, అది ఉంది, అది చట్టంలో ఉన్నది. 0 FIR చేసి పదమ్మా నీ కూతుర్ని ఎతుకుదామంటే అది 1 కిలోమీటర్ రస్తా, 1.5 కిలోమీటర్ రస్తా చెక్ పోస్ట్ కి దీనికి. కానీ ఆ రోజు ఆమె ఆల్మోస్ట్ 9:45కే వెళ్ళింది కదా. అప్పుడు వెళ్తే ఆ పిల్ల అక్కడ మాట్లాడుతూ దొరికేది కదా. కానీ ఆ నేరం కప్పిపుచ్చుకోవడానికి ఎన్కౌంటర్ నాటకం ఆడారు. వాళ్ళు నేరస్తులు అవ్వచ్చు, కాకపోవచ్చు, అవ్వచ్చు, కారణం నేను చెప్పను. కానీ అప్పుడున్న ఆ 4 గరీబోళ్ళని చంపి అవతల పడేసి క్షీరాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకున్న వాళ్ళు ఆ తర్వాత ఒక అత్యాచారమైన హత్యని ఆపగలిగారా? జరుగుతూనే ఉన్నాయి కదా. అందుకే మేము దిశ ఎన్కౌంటర్ మీద సజ్జనారాయణ మేము ఛాలెంజ్ చేసాం, మేమే వేసింది. సత్యం బాబు నిర్దోషి అని వేసింది కూడా మేమే. మరి ఆ తర్వాత కోర్టు నిగు తేల్చింది కదా అతను అసలు దోషి కాదు. 800 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు జస్టిస్ నాగార్జున రెడ్డి బెంచ్. ప్రూవ్ చేసింది కూడా మేమే కదా, మేమే మా సంఘాలే, మా లాయరే వసుధ పట్టాభరణ దగ్గరికి వెళ్ళి, అన్న ఇది హైకోర్టులో వసుధ స్టేచర్ చాలదు, నువ్వు నిలబడాలన్నా అని అడిగింది నేను. పట్టాభరణ నిలబడితే వసుధ చేసిన కృషి వలన సత్యంబాబు నిర్దోషిగా తేలింది.